నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. నకిలీ విత్తనాలతో పంట నాశనం, రోడ్డుపై బైఠాయించిన రైతులు. పంట దిగుబడి బాగా వస్తుందని నకిలీ కందులు, మున్నీరకం కట్టబెట్టారని, పూత, కాయ కాయలేదని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పత్తికొండలో కంది రైతులు విత్తన దుకాణం ఎదుట సోమవారం రోడ్డుపై బైఠాయించారు. చక్కరాళ్ల గ్రామానికి చెందిన రైతు రవి, తుగ్గలి మండలం పెండేకల్లు గ్రామానికి చెందిన వీరేంద్ర అనే రైతులు పత్తికొండలోని ఓ విత్తన దుకాణంలో సుమారు 90 కిలోల కంది విత్తనం కొనుగోలు చేశారు. పంట సాగు తర్వాత పైరు ఏపుగా పెరిగిన పూత దశలో అరకుర పూత వచ్చింది. దిగుబడి మాత్రం ఏమాత్రం రాలేదు. దీంతో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో కలిసి వేలాది రూపాయలు నష్టం వాటిల్లిందని రైతులు ఆరోపించారు. సదరు వ్యాపారిని నిలదీయగా, వాతావరణ పరిస్థితుల వల్ల పూత రాలిపోయి పంట దిగుబడి రాకపోయి ఉండవచ్చని సమాధానమిచ్చారు. దీంతో ఆగ్రహించిన వారు మరికొంతమంది రైతుల సహకారంతో రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు విత్తన దిగుబడి రాకపోతే వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించడంతో రైతులు వ్యవసాయాధికారికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్పందించిన వ్యవసాయాధికారులు పంట పరిశీలిస్తామన్నారు. విత్తనంలోనే లోటుపాట్లు ఉంటే విత్తన వ్యాపారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.